యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మధ్యాజినోపి మాం. పరమపదం బ్రహ్మపదం మోక్షం అంటే ఒకరిచ్చేది కాదు, పుచ్చుకునేది అంతకన్నా కాదు. పరమాత్మను గురించి తెలుసుకోవడమే, ఆత్మజ్ఞానం కలిగి ఉండడమే మోక్షం. ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవడం, పరమాత్మను గురించిన జ్ఞానం కలిగి ఉండడం, ఇది ఎవరికి వారు సాధించుకోవాల్సిందే కానీ ఎవరూ ఇచ్చేది కాదు. మోక్షం కోసం ఎవరూ ప్రయత్నించడం లేదు, కేవలం ప్రాపంచిక సుఖాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. వాటి కోసమే వివిధ దేవత ఆరాధన చేస్తున్నారు. ఏ ఏ దేవతను ఆరాధిస్తే వారు ఆయా దేవతను చేరుకుంటున్నారు. పితృదేవతలను ఆరాధిస్తే పితృదేవతలను చేరుకుంటారు. భూతాలను అంటే వామాచార పద్ధతిలో మధ్య మాంసాలతో, జంతు బలులతో, నరబలులతో, ఘోర రూపాలతో ఉన్న దేవతామూర్తులను, గ్రామ దేవతలను పూజిస్తారో ఆరాధిస్తారో తమ శత్రువుల వినాశం కోరి అభిచార హోమాలను చేస్తారు. అటువంటి వారు వాటికి అనుగుణమైన ఫలితాలను పొందుతారు. పరమాత్మను ఆరాధిస్తే పరమాత్మనే పొందుతారు. యద్భావం తద్భవతి అని చెప్పారు కదా, అలాగే మనం ఏ దేవతను ఏ రూపంతో ఆరాధిస్తామో ఆయా రూపాలనే పొందుతాం. కాబట్టి సాధకుడు పరమాత్మని ముందు సాకారంగా, సగుణంగా విగ్రహారాధనతో మొదలుపెట్టిన తుదకు నిర్గుణుడైన పరమేశ్వరుణ్ణే నమ్ముకోవాలి. నిర్గుణోపాసన చేసి పరమాత్మలో ఐక్యం అవ్వడానికి ప్రయత్నించాలి. మరలా జన్మ లేకుండా చూసుకోవాలి. అంతేకాని వివిధ దేవతారాధనలు, కోరికలు ఇక్కడే ఆగిపోకూడదు అని పరమాత్మ బోధిస్తున్నాడు. నిర్వికారుడు, నిర్వికల్పుడు, సర్వాంతర్యామి, అవ్యయుడు, ఆది మధ్యాంతరహితుడు, అజుడు, సనాతనుడైన పరమాత్మను పూజిస్తే శాశ్వతమైన పరమాత్మని పొందుతాం. అలా కాకుండా ఏదో ఒక కాలంలో పుట్టి కాలానుగుణంగా మరణించిన ఇతర దేవతామూర్తులను పూజిస్తే వారినే పొందుతారు. సాధకుడు ఈ తారతమ్యాన్ని తెలుసుకోగలగాలి. ఎందుకంటే ఎవరు సాధన చేసినా శాశ్వతమైన సుఖాన్ని, శాంతిని, పునరావృత్తి లేని శాశ్వత బ్రహ్మ పదాన్ని కోరుకోవాలి కానీ జనన మరణ చక్రంలో మళ్లీ మళ్లీ పడి తిరుగుతూ ఉండాలని కోరుకోరు కదా. పరమాత్మను ఆరాధిస్తే పరమాత్మనే పొందుతారు.